శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. రోడ్డుపై బేడీలతో నిందితులను నడిపించారు. శ్రీకాళహస్తిలో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై ఇద్దరు యువకులు దాడికి తెగబడ్డారు. రోడ్డు ప్రమాదం జరిగిన చోట ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై యువకులు కత్తితో దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. మార్గ మధ్యంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదాన్ని పోలీసులు గమనించారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి పంపి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా స్కూటీని పక్కకు తీస్తూ ఉండగా ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు హెడ్ కానిస్టేబుల్ తో వాగ్వివాదానికి దిగారు. కత్తి తీసి పొడిచేందుకు యత్నించారు. అప్రమత్తమైన రమణయ్య త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్ పై జరిగినటువంటి దాడి ఘటనలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ దినేష్ అందిస్తారు. దినేష్. విజయచంద్రిక, మొత్తం మీద కాళహస్తిలో నిన్న జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. దానికి ప్రతిగా ఈ రోజు పోలీసులు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఈ రోజు ఉదయం నుంచి స్వయంగా ఎస్పీ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు శ్రీకాళహస్తి వీధుల్లో వాళ్ళని బేడీలు వేసి తీసుకువెళ్లడం ద్వారా పోలీసుల యొక్క చర్య ఎలా ఉంటుంది దేనికైనా అనే విషయం, అంటే పోలీసు పైనే కత్తితో వెళ్లడం అంటే పోలీసు వ్యవస్థ పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఉన్న యూత్ అనే విషయం అర్థమవుతుంది. మరోవైపు ఆ దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేస్తుంటాడని చెప్పి కూడా పోలీసులు చెప్పారు. ఆ రీల్స్ చేయడానికి ఈ కత్తి కూడా అతని దగ్గర పెట్టుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే అంతకు ముందు ఈ సంఘటన చాలా సేపు అక్కడ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. నిన్నటి రోజు ఒక వ్యక్తి తన యొక్క ల్యాప్టాప్ పోయిందని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుని దీనికోసం 112 కాల్ చేసి దాన్ని అటెండ్ కావడానికి రమణయ్య రైల్వే స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు ఆయన ఆ క్రమంలో 2 బైకులు ఢీకొన్నాయి. ఆ ఢీకొన్నప్పుడు ఆమెని హాస్పిటల్ కు పంపించి ఇంకొక బైక్ లో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళని గాయపరిచారు కాబట్టి పెద్దవాళ్ళని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి రమణయ్య పిలవడం జరిగింది. దాంతో అతని పైన అతని మాట వినలేదు. అతను వెళ్ళిపోతూ ఉంటే రమణయ్య వెళ్లి స్టేషన్ కి రావాలని చెప్తే అతని పైన దాడి చేసి చొక్కాయి పట్టుకుని చాలా ఇది చేశాడు. వీటన్నిటిని కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా తెలివిగా రికార్డ్ చేశారు. అది రికార్డ్ చేయకపోయింటే కూడా పరిస్థితి ఇలా ఉండేది కాదు. దాన్ని రికార్డ్ చేయడం అనేది చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇమ్మీడియట్ గా చేసిన తర్వాత దాన్ని ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. దీంతో
వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పోలీస్ పైన కత్తితో వెళ్లేటువంటి పరిస్థితి ఉన్న విషయం తెలిసింది. యాక్చువల్ గా చెప్తే నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం పైన కూడా పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలకు కూడా పూనుకుంటున్నారు. నిన్న కానిస్టేబుల్ పైన కత్తితో దాడి జరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఇంత ఉన్నతాధికారుల దృష్టికి కూడా కాళాస్తిలో ఉండేటువంటి వాళ్ళు తీసుకుని పోలేదు. ఉదయం సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత స్వయంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆయన ఇమీడియట్ గా స్పందించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఉదయం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, తర్వాత వాళ్ళపైన కేసు నమోదు చేయడం అన్ని కూడా జరిగింది. ఇప్పుడైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళని ఇలాంటి ఈ చర్యలకు పాల్పడితే పోలీసులు ఎంత రియాక్ట్ అవుతారని తెలిసే విధంగా, అంటే తిరుపతిలో కూడా గతంలో ఒక టీచరు మైనర్ బాలిక పైన కొన్ని అకృత్యాలు పాల్పడినప్పుడు అదే టీచర్ ని నడి రోడ్డు పైన నడిపించుకుంటూ వెళ్లడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కాళాస్తిలో కూడా నడి రోడ్డు పైన నడిపించుకుని తీసుకువెళ్లడం ద్వారా మిగిలిన వాళ్ళల్లో కూడా చట్టం అంటే ఒక గౌరవము భయము వచ్చే విధంగా పోలీసులు వ్యవహరించిన తీరుని అందరూ కూడా అభినందిస్తున్నారు. శ్రీకాళహస్తి పురవీధుల్లో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడి నుంచి కోర్టు వరకు వేడీలు వేసుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్లడం, పోలీసులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళతో పాటు ఉండడం, ఎవరైతే ఈ చర్యకు పాల్పడినాడో ఆ వ్యక్తిని అందరూ కూడా చూడడం జరిగింది. దీంతో ఒక రకంగా శ్రీకాళహస్తిలో యువతలో కొంత భయం అనేది ఒక క్రియేట్ అయింది. ముఖ్యంగా ఈ విషయంలో పోలీసులు ఆలస్యమైన తీసుకున్న చర్య అయితే మాత్రం అభినందిస్తున్నారు. మరోవైపు కాళహస్తిలో లా అండ్ ఆర్డర్ పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఎస్పీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టినారు. దాంతోపాటు ఆయన ఈ కేసులో అడిషనల్ ఎస్పీ స్వయంగా కాళహస్తికి వెళ్లడం జరిగింది. రవి మనోహర్ ఆచారి తిరుపతి నుంచి వెళ్లి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దానిపైన సమగ్రమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఎక్కడెక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా డ్రోన్లు కావచ్చు ఇతర నిఘా పెట్టడానికి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాళహస్తి పైన ప్రత్యేక దృష్టి పెట్టడానికి కూడా ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా కాళహస్తిలో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మార్పు వచ్చింది. భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరిస్తామని కూడా ఎస్పీ సుబ్బరాయుడు చెప్పడం జరిగింది. విజయచంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.